ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోపీనాథపట్నానికి చెందిన నాగలక్ష్మికి పెన్షన్ అందజేసి సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల ఆయన పంపిణీ చేశారు. ప్రతి నెల ఈ పెన్షన్ల పంపిణీలో రాష్ట్రంలో ఎక్కడో చోట ఆయన పాల్గొంటున్నాడు. దీంతో ప్రతి నెల వీటిని ఆయన ప్రారంభిస్తున్నట్లుగా ఈ కార్యక్రమం తయారైంది. తర్వాత నల్లమాడులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడాడు. దేశంలోనే ఏడాదికి 33,000 కోట్ల విలువైన సామాజిక పెన్షన్లు ఇస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశాడు. ఈ విధమైన పెన్షన్ల పంపిణీ దేశంలో మరెక్కడా జరగలేదని ఆయన చెప్పారు. జగన్ ప్రభుత్వం 250 రూపాయల చొప్పున ప్రతి ఏడాది పెంచితే తాము అధికారంలోకి వచ్చాక ఒకేసారి 4,000 ఇస్తున్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 25 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు పథకాన్ని ఉపయోగించుకున్నారని, ఇప్పటి వరకు 550 కోట్లు ఈ పథకం కోసం ఖర్చు అయినట్లు ఆయన చెప్పారు. 1,40,000 కోట్లతో గూగుల్ డేటా సెంటర్ను విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలియజేశాడు. రాష్ట్రంలో జనాభాను పెంచాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తూ, జనాభా పెంచకపోతే మిషన్లతో పని చేయించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. మొత్తంగా ఈ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రాష్ట్రంలో ఎక్కడో చోట పాల్గొనడం మంచిదే అయినా ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడంలో ముందుంటుందని చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాలి. సామాజిక పింఛన్లు వృద్ధులకు, నిరాశ్రయులకు, వితంతువులకు ప్రభుత్వం రామారావు ఉన్నప్పటి నుంచే ఇస్తోంది. చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఇస్తున్న కార్యక్రమం ఏమీ ఇది కాదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల ప్రారంభించాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గమనించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఆపితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే పెద్ద ఎత్తున ప్రజాధనం, అధికార బలం ఖర్చు చేయాల్సి ఉంటుందని గమనించాలి. అలాగే ఈ జనాభాను పెంచాలని ఈయన పదే చెప్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసమో గానీ చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఇలా చేయాలనుకున్నప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ఈయన తక్షణం నిలిపివేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.